మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆరాధనలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. నేటి అంశము లోబడుచున్నవి, యేసయ్య మాటకు లోబడుచున్నవి. సామెతల గ్రంథంలో 1వ అధ్యాయం 33వ వచనం. ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 1 వర్స్ 33. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. ఇది పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. ప్రేమైనటువంటి సంఘమ, ఎవరైతే యేసయ్య మాటను అంగీకరించి ఉపదేశాన్ని అంగీకరించి జీవిస్తారో వాళ్ళు సురక్షితంగా జీవిస్తారు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నారు. వాళ్ళలో ఉన్న భయాలను తొలగించి నెమ్మదిని దయచేస్తాను అని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నాడు, గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి లోబడినటువంటి సత్యాలను మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 32 నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మత్తయి సువార్త 9వ అధ్యాయం 32 నుంచి 33 వచనాల్లో మూగదయ్యము లోబడి ప్రభువైన యేసుక్రీస్తు వారికి లోబడి ఆ అబ్బాయిలో ఉన్నటువంటి ఆ యొక్క మూగతనాన్ని తొలగించడం జరిగింది. దయ్యములు లోబడుచున్నాయి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మాటకు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 32-33 వచనాలు. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన యొక్క మూగవాని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి, దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి, ఇజ్రాయిలులో ఇలాగూ ఎన్నడూనూ కనబడలేదని చెప్పుకొనిరి. ఇజ్రాయిలీలు ఆశ్చర్యపడిపోయారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆశ్చర్యపోయారు. వాళ్ళు చూడండి, వాళ్ళు వినండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన మాట ద్వారా, తనలోని శక్తి ద్వారా జరిగించిన కార్యాలను చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ప్రేమైనటువంటి సంగమ, దయ్యములు లోబడుచున్నాయి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మాటకు. మార్కు సువార్తలో మరొక సత్యాన్ని చూస్తాం. మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం దయ్యములు లోబడుచున్నటువంటి విధానాన్ని మనం చూస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 23 నుంచి 26 వరకు. గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 1 వర్సెస్ 23-26. మార్కు సువార్త 1వ అధ్యాయం 23 నుంచి 26 వరకు. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడొకడుండెను. వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాను. అందుకు యేసు, ఊరకుండుము, వారిని విడిచిపోమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వారిని విలవెల్లాడించి పెద్ద కేక వేసి వారిని విడిచిపోయాను. దయ్యములు లోబడుచున్నవి ప్రభు అయినటువంటి యేసు మాటకు, రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాటకు దయ్యములు లోబడుచున్నాయి. ప్రేమైనటువంటి సంఘమ, రోగము లోబడుచు ఉన్నది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మాటకు. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం 32వ వచనం నుంచి 34వ వచనం వరకు. గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 1 వర్సెస్ 32-34. మార్క్ సువార్త 1వ అధ్యాయం 32వ వచనం, 33-34 వచనాల్లో. సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు
ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానా విధం రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనీయలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి వాక్యములో, జీవితంలో తనలో ఉన్నటువంటి శక్తి ద్వారా అద్భుతాలు జరిగాయి. రోగాలు తొలగిపోయాయి. దయ్యాలు వణికిపోయాయి. దయ్యాలు నమ్మి విశ్వసించాయి. యేసయ్య మాటకు లోబడ్డాయి. ఇక్కడ లోబడుచున్నది ఎవరు? దయ్యాలు లోబడుచున్నారు, రోగము లోబడుచున్నది. ప్రేమైనటువంటి సంఘమా, ఇది పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకములో ఉన్నప్పుడు అనేక అద్భుతాలు చేసి ఉన్నారు. అనేక మందిని స్వస్థపరిచారు. అనేక రకాలైనటువంటి దురాత్మల చేత, దయ్యాల చేత పీడించబడుతున్న వారిని విడిపించారు. బంధకాల నుండి విడిపించారు. ప్రేమైనటువంటి సంఘమా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాటలో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి శక్తిని, ప్రభావాన్ని బయలుపరిచారు. ప్రేమైనటువంటి సంఘమా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకములో నివసించిన కాలంలో శిష్యులు పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగినటువంటి అద్భుతాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరికొన్ని సత్యాలు మనకి బయలుపరచబడుతూ ఉంటాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 8 వర్సెస్ 23 to 27. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి 27 వచనాల్లో జరిగినటువంటి అద్భుతం. గాలి, తుఫాను లోబడుచున్నాయి. ఇక్కడ ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచి నందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను కరుణించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. గాలి, సముద్రము యొక్క సమస్తము కూడా లోబడుచున్నవి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మాటకు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాటకు ఈ లోకములో ఉన్న సమస్తము కూడా లోబడుచున్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకములో ఉన్నప్పుడు జరిగిన అద్భుతాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనలో విశ్వాసం పెరుగుతుంది. ప్రేమైనటువంటి సంఘమా, యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో జరిగినటువంటి అద్భుతాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతం వెనక యేసు ప్రభువులో ఉన్నటువంటి శక్తి, ఆయన మాట, ఆయనకు లోబడుచున్నవి, మరణము లోబడుచున్నది, రోగము లోబడుచున్నది. ఈ లోకములో ఉన్న సమస్తము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి లోబడుచు ఉన్నది. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 11 వర్సెస్ 41 to 44. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం నుండి 44 వచనాల వరకు ఇక్కడ మనం చూస్తున్న సత్యం. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి నేను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. అద్భుతాలు జరిగాయి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాట ద్వారా. ప్రేమైనటువంటి సంఘమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ బయలుపరచబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి శక్తి బయలుపరచబడింది. ప్రజలు, యూదులు అందరూ ఆశ్చర్యపోయారు. జరిగిన అద్భుతాలను బట్టి, యేసు ప్రభులో ఉన్నటువంటి శక్తిని బట్టి, యేసు ప్రభు మాటకు ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా లోబడుచున్నాయి. వాటన్నిటిని చూసినప్పుడు, విన్నప్పుడు వారిలో ఆశ్చర్యం కలిగింది. కొందరు విశ్వసించారు, కొందరు
లో అనుమానము కలిగింది. ప్రేమైనటువంటి సంఘమా, ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నటువంటి సత్యం యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు సెలవిచ్చినటువంటి మాట. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 14 వర్స్ 15 యేసు ప్రభువు వారు అంటున్నారు, యోహాను 14:15, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. ప్రేమైనటువంటి సంఘమా, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తారో వాళ్ళు చేయవలసినటువంటి బాధ్యత, వాళ్ళు చేయవలసినటువంటి పని, కర్తవ్యం ఏమిటి అంటే నా ఆజ్ఞలను గైకొందురు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సర్వము పైన అధికారము ఉన్నది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలో నివసించిన కాలంలో తన శిష్యులను పిలిచి వారిని బలపరిచి, వారిని ధైర్యపరిచి, వారికి వాగ్దానములు ఇచ్చి, వారికి బాధ్యతను అప్పగించారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నివసించినటువంటి కాలంలో మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మాథ్యూ చాప్టర్ 28 వర్సెస్ 18-20. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20వ వచనాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న అధికారాన్ని బయలుపరుస్తూ శిష్యులను బలపరిచిన విధానాన్ని ఇక్కడ మనం చూస్తాం. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20వ వచనాలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఇచ్చినటువంటి ఆఖరి ఆజ్ఞ, ఆఖరి బాధ్యత, భూలోకంలో నివసించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణం కాబోయే ముందుగా శిష్యులను పిలిచి వారికి చెప్పినటువంటి మాటలు, వారికి ఇచ్చినటువంటి వాగ్దానం, వారిని బలపరిచి వారు చేయవలసినటువంటి బాధ్యతలను అప్పగించారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు ఈరోజు మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు గుర్తు చేసేటువంటి సత్యం ఏమిటి అంటే ఎవరు దేనికి లోబడాలి, ఎవరు దేనికి లోబడాలి. ప్రతి విశ్వాసి, ప్రతి దేశంలో ఉన్నటువంటి విశ్వాసి వాక్యమునకు లోబడాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 3 వర్స్ 6. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. ప్రతి విశ్వాసి ప్రతి దేశములో వాక్యమునకు లోబడాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ప్రతి విశ్వాసి లోబడవలసింది వాక్యమునకు లోబడాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. తర్వాత ప్రభువైన యేసు మాటకు లోబడాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మూడవదిగా తండ్రి చిత్తానికి లోబడాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నాలుగవదిగా పరిశుద్ధాత్మకు లోబడాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. లోబడవలసినవి ఎవరు దేనికి లోబడాలి అని పరిశుద్ధాత్ముడు ఈరోజు మనకి గుర్తు చేస్తున్నాడు అంటే వాక్యమునకు లోబడాలి, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క అధికారమునకు లోబడాలి, తండ్రి చిత్తానికి లోబడాలి, పరిశుద్ధాత్మకు లోబడాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం అంతం కాబోయే ముందుగా మనం చేయవలసినటువంటి పనులు అనేకం ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు ముందుగా మనం చేయవలసినటువంటి బాధ్యతలు చాలా ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు అందుకే మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఎవరు దేనికి లోబడుతున్నారు? ఈ లోకములో దయ్యాలు లోబడ్డాయి ప్రభువైన యేసుక్రీస్తు వారికి, రోగాలు లోబడ్డాయి,
సృష్టి లోబడింది, గాలి తుఫాను లోబడింది, మరణం లోబడింది. ఈ సమస్తం, ఈ లోకంలో ఉన్న సమస్త సృష్టి ప్రభువైన యేసుక్రీస్తు వారికి లోబడింది. ప్రియమైనటువంటి సంఘమా, అందుకే ఈరోజు పరిశుద్ధాత్మను మనకి గుర్తు చేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, నీవు లోబడుచున్నావా? వాక్యమునకు లోబడుచున్నావా? యేసయ్య అధికారమునకు, యేసయ్య మాటకు లోబడుచున్నావా? తండ్రి చిత్తానికి లోబడుచున్నావా? పరిశుద్ధాత్మకు లోబడుచున్నావా అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. రాబోయేటువంటి దినాలలో, రాబోయేటువంటి సంవత్సరంలో మనం సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యేసయ్య కృప మనందరికీ సదా తోడైండునుగాక. ఆమేన్. ప్రార్థన ద్వారా మన జీవితాలను సమర్పించుకుందాం. పరిశుద్ధాత్మదేవ, ఇంతవరకు నీ సత్యాన్ని, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి యేసయ్య మాటలను జ్ఞాపకం చేసుకోవటానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోవటానికి సహాయము దయచేసినందుకు వందనాలు. యేసయ్య మాటలు వినేటప్పుడు మాలో విశ్వాసాన్ని పెంచుతున్నందుకు నీకు వందనాలు. విశ్వాసం నుండి విశ్వాసములోకి వెళ్ళటానికి సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. కృప నుండి కృపలోకి, పరిశుద్ధత నుండి పరిశుద్ధతలోకి, మహిమ నుండి మహిమలోకి ప్రవేశించటానికి పరిశుద్ధాత్ముడా సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు సంఘములను, విశ్వాసులను, మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి రోగపు అధికారాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని, దయ్యపు అధికారాన్ని యేసు ప్రభు నామములో పారదోలుతూ బయట వందిస్తున్నాం. క్రీస్తు యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు మేము విన్న యేసయ్య మాటలు ఇతరులకు తెలియచేయటానికి పరిశుద్ధాత్మడ సహాయము దయచేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ మా జీవితాలను యేసు ప్రభు నామములో సమర్పించి యేసు ప్రభుని ఒప్పుకొనుచు యేసు ప్రభు నామములో కలిసి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.